Hare Krishna Mataji and Prabhujis. Please accept my humble obeisances. Thank you for joining the morning japa session. We'll do Mangalacharan. Okay. ఎవరైనా చేస్తారా మంగళాచరణ్ ఇవాళ క్లాస్ లో? హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. ఎస్, ఎవరైనా చేస్తారా మంగళాచరణ్? మాతాజీ నేను చేయను. మాతాజీ నేను చేయను. చేయండి చేయండి. స్క్రీన్ మీద పెడతారా? పెట్టమంటారా? బుక్ లో ఉంటుంది మాతాజీ. నా బాగా నేను ప్రెజెంట్ చేస్తున్నాను. లో ఉంది మాతాజీ. చేయండి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. थैंक यू माताजी. थैंक यू माताजी. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरुपति पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरि हरि बोल. సో ఇందాక మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము హరినామం గురించి. నేను ఒక చిన్న పాయింట్ విన్నాను గౌరాంగ మహాప్రభు గురించి. గౌర కథ విన్నప్పుడు ఒక చిన్న పాయింట్ విన్నాను, అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత మనం క్వశ్చన్స్ అనేవి కంటిన్యూ చేద్దాం.
ఓకే. సో ఈ నేను ఏదైతే విన్నానో గౌరాంగ మహాప్రభు గురించి, అందులో ఏం చెప్తున్నారంటే మనకి బ్రహ్మదేవుని యొక్క ఒక రోజులో ఆ, దివ్య యుగాలు అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు కలియుగం, త్రేతాయుగం, కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం, ఈ 4 కలిపి ఒక దివ్య యుగం అంటాం మనం. సో కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు అయితే, ద్వాపర యుగం దీనికి 2 రెట్లు ఉంటుంది. అంటే 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. త్రేతాయుగం వచ్చేసి కలియుగానికి 3 రెట్లు ఉంటుంది. సత్యయుగం కలియుగానికి 4 రెట్లు ఉంటుంది. సో దివ్య యుగం అంటే 4, 3, 2, 1 అంటే 10 రెట్లు కలియుగానికి చేస్తే ఎంత సమయం వస్తుందో, ఎన్ని సంవత్సరాలు వస్తాయో అన్ని సంవత్సరాలు మనకి ఒక దివ్య యుగం అంటారు. అంటే 43,20,000 సంవత్సరాలు మనకి ఒక దివ్య యుగం ఉంటుంది. ఓకే. అయితే బ్రహ్మదేవుని ఒక రోజులో మనకి 14 మనువులు వస్తారు. ఒక్కొక్క మనువులో సమయంలో 71 దివ్య యుగాలు ఉంటాయి. ఓకే. సో 14 మనువులు, ఒక్కొక్క మనువు టైం పీరియడ్లో 71 దివ్య యుగాలు, అంటే 71 ఇంటూ 43,20,000 సంవత్సరాలు నడుస్తాయి. సో సుమారుగా చూసుకుంటే 14 ఇంటూ 71 చేస్తే మనకి అరౌండ్ 1000, అంటే 900 చిల్లర వస్తుంది. 1000 అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 వేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయో అది మనకి బ్రహ్మదేవుని యొక్క ఒక్క రోజు సమయం. సుమారుగా 8.64 బిలియన్ అంటారు. అంటే 8.64 తర్వాత 9 సున్నాలు వేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయో అన్ని సంవత్సరాలు బ్రహ్మదేవుని యొక్క ఒక్క రోజు అంట. ఇంత ఎందుకు చెప్తున్నాను ఈ క్యాలిక్యులేషన్ అంటే, ఇన్ని సంవత్సరాల్లో మనకి కృష్ణ ఒక్కసారి అవతరిస్తారు. ఎప్పుడు అవతరిస్తారు అంటే, ఒక రోజు బ్రహ్మదేవుని యొక్క ఒక రోజులో 7వ మనువులో 28వ సైకిల్, దివ్యయుగం సైకిల్లో మనకి ద్వాపర యుగం వస్తుంది చూసారా, అప్పుడు కృష్ణ అవతరిస్తారంట. ఇది నిన్న నేను ఈవినింగ్ ఫ్రైడే క్లాస్ తీసుకున్నప్పుడు కూడా ఈ పాయింట్ అనేది చెప్పాను. నాకు ఇది చాలా నచ్చింది, అందుకని మళ్ళీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. సో థ్యాంక్ యూ మాతాజీ. ఒక రోజు బ్రహ్మదేవుని ఒక రోజులో 7వ మనువు సమయంలో, ఓకే, 7వ మనువు సమయంలో 28వ సైకిల్, దివ్యయుగం సైకిల్లో ద్వాపర యుగం వస్తుంది చూసారా, అప్పుడు కృష్ణ వస్తారంట. అయితే కృష్ణ వచ్చిన తర్వాత నెక్స్ట్ కలియుగం ఉంటుంది కదా, కృష్ణ ద్వాపర యుగంలో వస్తారు, నెక్స్ట్ ద్వాపర తర్వాత కలియుగం వస్తుంది కదా, ఆ కలియుగంలో మనకి శ్రీ చైతన్య మహాప్రభు రావడం జరుగుతుందంట. అంటే మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఎన్ని సంవత్సరాల క్రిందట వచ్చారు అని తెలుసా మీకు? మనం గౌర పూర్ణిమ రోజు కూడా ఈ మాతాజీ 542 మాతాజీ. 540 ఇయర్స్ బ్యాక్ మనకి శ్రీ చైతన్య మహాప్రభు వచ్చారు. అంటే మనం ఏదైతే కలియుగంలో ఉన్నామో అదే కలియుగం డ్యూరేషన్ ఎంత అనుకున్నాం? 4,32,000 సంవత్సరాలు అనుకున్నాం. సో చైతన్య మహాప్రభు ఎప్పుడు వచ్చారు? 540 సంవత్సరాల క్రిందటే వచ్చారు. అంటే 8.64 బిలియన్ ఇయర్స్, అంటే ఇన్ని దివ్య యుగాలు నడుస్తూ ఉంటే ఒక్కసారి మాత్రమే శ్రీ చైతన్య మహాప్రభు వస్తారు. ఆ ఒక్కసారి అనేది మనం ఎప్పుడైతే జన్మ తీసుకున్నామో అదే కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు వచ్చారు. అంటే మన జన్మ అనేది చాలా 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 రేరెస్ట్ జన్మ అని చెప్పారనమాట. ఎందుకు అంటే మానవ జన్మ దొరకడం చాలా దుర్లభమైనది, అంటే అత్యంత రేరెస్ట్ థింగ్ అనమాట. అందులో భగవద్భక్తి దొరకడం అనేది ఇంకా రేరెస్ట్. అందులో ఈ గౌడీయ పరంపరకి కనెక్ట్ అయ్యి శ్రీ చైతన్య మహాప్రభు వచ్చిన సమయంలో మనము ఈ పరంపరకి కనెక్ట్ అయ్యి 8.64 బిలియన్ ఇయర్స్ అంత డ్యూరేషన్ తీసుకుంటే మనకి 540 ఇయర్స్ అనేది అసలు లెక్కలోకి వస్తుందా చెప్పండి? ఏ పార్టీది ఇంకది? నో మాతాజీ, అసలు లెక్కకే రాదు. అదృష్టం ఏంటి అంటే మనం శ్రీ చైతన్య మహాప్రభు వచ్చిన ఆ దగ్గర సమయంలో మనకి జన్మ అనేది దొరికింది ఇక్కడ. సో నిన్న ఇంకొక పోస్ట్ చూసాను అనమాట. అందులో ఏమన్నారంటే, ఎందరో ఋషిమునులు, దేవీ దేవతలు, గొప్ప గొప్ప సాధువులు అందరూ కూడా ఏం కోరుకుంటారంటే, చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత ఈ గోల్డెన్ పీరియడ్ 10,000 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో అప్పుడు మాకు కలియుగంలో జన్మ రావాలి అని కోరుకుంటారంట. అలాంటిది మనకి ఏం కోరుకోకుండానే వచ్చేసింది.
మన జీవితంలో శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల మనం ఈ పరంపరకి కనెక్ట్ అయ్యి ఉన్నాము. మన జీవితంలో భగవద్భక్తి వచ్చింది. మన జీవితంలో హరినామం వచ్చింది అంటే ఎంతో మంది తపస్యలు చేస్తూ ఉంటారంట. మాకు ఈ కలియుగంలో ఈ గోల్డెన్ పీరియడ్ 10,000 సంవత్సరాలు మాకు జన్మ కావాలి అని అందరూ తపస్యలు చేస్తూ ఉంటారంట. మాకిప్పుడు జన్మ కావాలి, మాకిప్పుడు జన్మ కావాలి అని పరితపిస్తూ ఉంటారంట. మనకి ఏం తెలియకుండానే వచ్చేసింది. సో ఎంత రేరెస్ట్ అంటే ఈ అవకాశము అది అందరికీ దొరికేది కాదనమాట. సో మనకి దొరికింది అంటే మాత్రం వీఆర్ వెరీ 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 ఫార్చునేట్. చాలా 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 అదృష్టవంతులు. అర్థమైందా ఏం చెప్పాను నేను? మాతాజీ అర్థమైంది. అర్థమైంది మాతాజీ. కోరుకోకుండానే ఈ Yeah, so lucky with it. అవకాశం మనకి ఇచ్చినాడు భగవంతుడు. దాన్ని మనం వినియోగపరచుకోవాలని చెప్పి కరెక్ట్ చెప్తున్నారు మాతాజీ. కరెక్ట్. సో ఈ 10,000 సంవత్సరాలు దాటిపోయింది అనుకోండి, తర్వాత కలియుగం ఎలా ఉండబోతుందంటే ఘోర కలియుగం ఉండబోతుంది. మనుషులు చంపుకొని తినడానికి తిండి లేక మనిషిని చంపి ఆ మాంసం తిని బ్రతుకుతారంట. అంటే ఎంత క్రూర మృగాలలాగా బ్రతకబోతున్నామో ఫ్యూచర్లో మనకి భాగవతం మనకి పురాణాలు చెప్తున్నాయి. సో ఇది గోల్డెన్ పీరియడ్ 10,000 సంవత్సరాలు. ఈ టైంలో ఏమైతుంది అంటే భక్తి బాగా పెరిగిద్దంట. భక్తుల సంఖ్య బాగా పెరిగిద్ది. భక్తులందరూ కూడా హరినామాన్ని తీసుకుంటారు, భగవంత్ కథ వింటారు. సో భగవత్ సేవ చేసుకొని చాలా మంది భగవద్ ధామానికి వెళ్ళిపోవడానికి ఇది చాలా మోస్ట్ ఫేవరబుల్ టైం అని చెప్పి చెప్పారనమాట. సో మనకి భక్తి దొరికింది, మానవ జన్మ దొరికింది, గౌడియ పరంపర దొరికింది, శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ దొరికాయి, భక్తుల సాంగత్యం దొరికింది, హరే కృష్ణ మహామంత్రం దొరికింది, మన ఒంట్లో సత్తువ ఉంది, మనకి ఈ అవకాశం ఇచ్చారు. మన ఇంట్లో మనం కూర్చొని జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా మనం కనెక్ట్ అయ్యి హరికథ డిస్కస్ చేసుకునే అవకాశం దొరికింది. మీకు ఇంతకన్నా ఏదన్నా దొరుకుతుందా చెప్పండి ఒకరికి? అవసరం లేదు మాతాజీ, ఇంతకన్నా ఇంకేం అవసరం లేదు. ఇది దొరకదు. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ లేదనమాట. ఇందాక నేను రికార్డింగ్ స్టార్ట్ చేయకముందు కూడా అనుకున్నాం కదా. సో హరినామం మన జీవితంలోకి రావడం చాలా 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 గొప్ప గిఫ్ట్ అనమాట. హరినామం వచ్చి, భక్తుల సాంగత్యం వచ్చి, ఇస్కాన్ లాంటి సంస్థనిచ్చే శ్రీల ప్రభుపాదుల వారు మీరు అందరూ కలిసి భక్తి చేయండి, అందరూ కలిసి శాస్త్రాలు కలిసి చదవండి, తెలుసుకోండి అని చెప్పి మనకి ఇంత ఫేవరబుల్ అవకాశాన్ని ఇచ్చారు అంటే వీఆర్ లైక్ ఎంత అదృష్టం మనకి భగవంతుడు మన 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 ఖాతాలో పెట్టి ఇచ్చారు అనేది మనకి తెలియడం లేదు. మనకి ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు ఇంత గొప్ప భాగ్యం పొందడానికి. అయినప్పటికీ కూడా కృప ద్వారా వైష్ణవుల కృప, వారి యొక్క ఉదారమైన హృదయం ద్వారా మన జీవితంలోకి భక్తి వచ్చింది. సో దాన్ని మనం ఎంత చక్కగా సద్వినియోగపరుచుకుంటాము ఈ మానవ జన్మని, ఎంత సిన్సియర్గా హరినామాన్ని చాంట్ చేస్తాము, ఎంత చక్కగా హరికథ విని శాస్త్రాలు భగవద్గీత భాగవతం అనేది చదువుతాము అనేది మన పైన ఆధారపడి ఉందన్నమాట. సో ఈ మానవ జన్మతో మనం మన జీవితాన్ని ఆత్మని తరింపజేసుకోవచ్చు. ఇదే మానవ జన్మని దుర్వినియోగం చేసుకొని మనం ఇంకా అధోగతి పాలు కూడా అవ్వచ్చు. సో ఏ మార్గం తీసుకుంటాము అనేది మన చేతిలో వదిలేశారు భగవంతుడు. మార్గాలన్నీ ఇచ్చారు, దారులన్నీ ఇచ్చారు, కృపని బాగా ఇచ్చేశారు మనకి. కానీ కృపని మనం తీసుకుంటామా? మన పైన కృప కురిపిస్తున్నారు, ఆ కృపలో మనం తడిచి ముద్దవ్వాలనుకుంటున్నామా, లేదు నేను గూడు కట్టేసుకొని తలుపులన్నీ క్లోజ్ చేసేసుకొని నాకేమొద్దు అని చెప్పి అనుకుంటామా అనేది మన ఇష్టం. నో మాతాజీ సార్ మనకి యా. సో చాలా సిన్సియర్ గా ఉండాలి భక్తి చేస్తున్నప్పుడు కూడా. ఏదో అంటే సరే టైం పాస్ కి కొద్దిసేపు విందాంలే అని అనుకున్నా కూడా మంచిదే. కానీ మనం ఆల్మోస్ట్ 1 year గా కనెక్ట్ అవుతూ ఉన్నాము, భగవత్ కథ వింటున్నాం, నామం చెప్తూ ఉన్నాము. సో దీన్ని టైం పాస్ గా మాత్రమే చూడొద్దు. ఇది మన జీవితం యొక్క అల్టిమేట్ పర్పస్, మన గమ్యం ఇది. మనం ఎక్కడికైతే చేరాలో ఈ మార్గమే మనల్ని చేరుస్తుంది. సో దాన్ని నేను ఎంత సిన్సియర్ గా పట్టుకోవాలి అని మనలో ప్రతి ఒక్కరిలా సిన్సియారిటీ అనేది రావాలి. ఓకే మైండ్ లాగా మాతాజీ పూర్వజన్మ సుకృతం అని కూడా అనుకోవచ్చా మాతాజీ? లేదు మాతాజీ, మనకి పూర్వజన్మ సుకృతం కూడా ఏమంత ఉంటుంది మాతాజీ. అంటే జనరిక్ గా చెప్పడానికి లేదు, కానీ మేబీ కొంతమందికి సుకృతం ఉండొచ్చు. కానీ ఇంత గొప్ప అవకాశం ఎంత సుకృతం ఉంటే వస్తుంది మాతాజీ? ఇది శ్రీల ప్రభుపాదుల వారు ఒకటే అంటారనమాట, మీరేదో చేసుకోవడం వల్ల వచ్చింది కాదు, నా కృప వల్ల, వైష్ణవుల కృప వల్ల మీకు భక్తి వచ్చింది అని చెప్పి వాళ్ళ డిసైపుల్స్ కి చెప్తారనమాట. సో మనం ఏదో చేసుకొని మనకి ఇది దొరకలేదు మాతాజీ. ప్యూర్ భగవంతుడి కృప వల్లనే మనకు ఇది దొరికింది.
అంతే అదే మాతాజీ. ఆలోచన మీదనే మనం ముందుకు సాగాలి. అంతే మాతాజీ. భగవంతుడిచ్చిన ఈ కృపను మనము సద్వినియోగం చేసుకొని ఈ జన్మ తరించాలి అని చెప్పి ముందుకు పోవాలి. ఎగ్జాక్ట్లీ. సో మనం పూర్వజన్మ సుకృతి అనుకుంటే ఒక్కొక్కసారి మన మనసులో మేబీ ఒక చిన్న గర్వం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకు అసలు అవును. అర్హతే లేని మనకి భగవంతుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు అంటే మాత్రం దాన్ని ఎంత జాగ్రత్తగా నిలుపుకోవాలి అని మనలో చిన్న కాషన్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అది మంచిది ఎప్పుడు అవును. మనకి. ఎస్. ఓకే మేడం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్, ఇందాక ప్రభుజీ అడుగుతున్నారు, కిషన్ ప్రభుజీ. సో భగవన్ నామాన్ని జపం చేస్తున్నప్పుడు నా లీలల్ని తలుచుకొని చేయొచ్చా, లీలల పైన స్మరిస్తూ చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు ప్రభుజీ. సో ఎలా ఉంటుంది అంటే జపం అనేది మనం బెస్ట్ థింగ్ నామం పైన ఫోకస్ చేయడం. ఒకవేళ నామం పైన ఫోకస్ చేయడం చాలా కష్టంగా ఉంది, మన వల్ల కావడం లేదు అంటే మనం ఏదైతే క్లాస్ విన్ని ఏ పాయింట్స్ అయితే తెలుసుకుంటామో, లేదు మనం భగవద్గీత భాగవతం చదివి ఏ పాయింట్స్ అయితే తెలుసుకుంటామో, లేదు ఏదైనా వైష్ణవుల నుండి వారి ద్వారా మనం ఏవైతే పాయింట్స్ తెలుసుకుంటామో ఆ పాయింట్స్ పైన ఆలోచిస్తూ కూడా భగవంతుని యొక్క ప్రేమ ఇలా ఉంటుందా, భగవద్భక్తులు భగవంతుని మధ్యన సంబంధం ఇంత గొప్పగా ఉంటుందా అని వాటిపైన మనన చేస్తూ కూడా జపం చేయొచ్చు ప్రభు, తప్పులేదు అందులో. సో మన జపం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మన మనస్సు భౌతికమైన విషయాల దగ్గరికి వెళ్తుంది, దాన్ని లాక్కొచ్చి ఆధ్యాత్మికమైన దానిని పట్టుకునేలాగా చేసే ప్రయత్నం. అందులో బెస్ట్ థింగ్ నామాన్ని పట్టుకోవడం. అది పట్టుకోలేకపోయినా భగవంతుని యొక్క రూప గుణ లీలల్ని పట్టుకున్నా కూడా మెల్లమెల్లగా ఫోకస్ అనేది పెరిగి నామం పైన కంప్లీట్ గా ధ్యానించగలిగే స్థితికి మనం వెళ్ళగలుగుతాం. మాతాజీ అప్పుడు ఆలోచన మననం అంతా. ఒక్క నిమిషం కళావతి మాతాజీ, ప్రభుజీ క్వశ్చన్ కంప్లీట్ అవ్వనివ్వండి, తర్వాత మనం కంటిన్యూ. మనం జపం చేసేటప్పుడు కూడా మాల పట్టుకొని మనం మాలని చెప్తా ఉంటే ఎక్కడైతే పొరపాటు జరుగుతుందో ఇమీడియట్ గా మనకు తెలిసిపోతూనే ఉంటుంది. తెలిసినప్పుడు మళ్ళీ మనం దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి నామాన్ని తీసుకోవటమా లేకపోతే ఈ లీలల్ని గురించి తెలుసుకుంటూ ఉంటే మళ్ళీ నామజపంలోకి రావచ్చు అని చెప్పేసి ఆ విధంగా చేస్తూ ఉంటాను నేను. కరెక్ట్ ప్రభుజీ. మనం వినడం లేదు అనుకోండి, భగవంతుని యొక్క గొప్పతనం వినడం లేదు, చదవడం లేదు, భక్తుల సాంగత్యంలోకి రావడం లేదు అంటే చాంటింగ్ చాలా డ్రై అయిపోతుంది అనమాట. అసలు ఎందుకు చేస్తున్నాము ఏంటి అనేది కూడా మనకి తెలియదు. అదే భగవంతుడు భక్తులతో ఎలా ప్రతిస్పందిస్తున్నారు, ఆయన భక్తుల యొక్క చేతిలో ఎంత ఆటబొమ్మలా అయిపోతున్నారు, ఒక్క భక్తి ఆయనని ఎంత కట్టిపడేస్తుంది, ఈ విషయం మనం తెలుసుకుంటూ ఉంటేనే కదా నేను కూడా ప్రయత్నం చేయాలి, భగవంతుణ్ణి నేను కూడా కోరుకోవాలి, కృష్ణ నాకు నీ స్మరణ కావాలి, కృష్ణ నేను నీ దాసిని అవ్వాలి, కృష్ణ ప్రతి క్షణం ఐఎమ్ యువర్ సర్వెంట్ అనే భావన నాకు ఇవ్వు కృష్ణ, నాకు నీ సేవ ఇవ్వు కృష్ణ అని మనం ఆ ప్రేయర్ఫుల్ మూడ్ ఎప్పుడు తీసుకొస్తాం జపంలో? మనం వింటేనే జపంలో ప్రేయర్ఫుల్ మూడ్ తీసుకొస్తాం. ప్రేయర్ఫుల్ మూడ్ లేదనుకోండి జపంలో, జపం మెకానికల్ అయిపోతుంది. హరే కృష్ణ 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 హరి హరే మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. అది దానివల్ల అంత ఎక్కువ ప్రయోజనం ఉండదు. కానీ మనం చెప్పే ప్రతి నామంలో కూడా నేను మా గురువుల్ని ప్లీజ్ చేయాలి కృష్ణ, నాకు జన్మ దొరికింది, భక్తి దొరికింది, నేను ఎంతో కొంత నీ సేవ చేసుకోవాలి కృష్ణ, నేను భౌతికంగా నా వృత్తిలో పడిపోయి నా జీవితంలో పడిపోయి నిన్ను మర్చిపోతున్నాను కృష్ణ, నేను నిన్ను మర్చిపోకూడదు, నాకు నువ్వు ఎప్పుడు నా స్మరణలో ఉంటూ ఉండాలి కృష్ణ. ఎలా గొప్ప గొప్ప డివోటీస్ నిన్ను స్మరిస్తూ ఈ భవసాగరాన్ని దాటారో నాకు కూడా అటువంటి కృపనివ్వు కృష్ణ, నేను ఎప్పుడు నీ స్మరణలో ఉంటూ ఉండాలి అని ప్రతి క్షణం మనం జపం అంటేనే ప్రేయర్, అంతే. ప్రేయర్ఫుల్ మూడ్ తో భగవంతునితో కనెక్ట్ అయ్యేది, భగవంతునికి మనకి ఉన్న అపాయింట్మెంట్ టైం అనమాట జపం అంటే. సో ఆ టైంలో భగవంతునితో ఏం మాట్లాడతాం అనేది మన ఇష్టం. ఓకే, మన యొక్క నిస్సహాయతని చెప్పచ్చు, భగవంతునితో ఆయన యొక్క కృపని నేను ఈ విధంగా చూశాను కృష్ణ, నీ వల్లనే నాకు ఇది దొరికింది అని చెప్పచ్చు. సో భగవంతునితో మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నామో చెప్పచ్చు. దట్ ఈస్ అవర్ పర్సనల్ టైం విత్ కృష్ణ, పర్సనల్ టైం అనమాట. ఏదైనా మనం భగవంతునితో చెప్పచ్చు, కానీ ఏది చెప్తున్నా కానీ ఆధ్యాత్మికంగా చెప్పేలాగా ప్రయత్నం చేయండి. జనరల్గా మనం భౌతికమైన విషయాలు అడిగేస్తూ ఉంటాం, కృష్ణ నాకు అది కావాలి ఇది కావాలి అని. జపంలో దానికి తావివ్వకుండా కృష్ణ నేను ఇంకా నాకు నీ స్మరణ కావాలి, నాకు నీ సాంగత్యం కావాలి, భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు భక్తి ఎంత విలువైనది అని నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఒకవేళ సాంగత్యం నుండి పక్కకు వచ్చేస్తే నేను కొట్టుకుపోతున్నాను మాయలో, మాయ ప్రభావం నా పైన ఎక్కువ ఉంటుంది. నాకు నీ భక్తుల సాంగత్యం ఇవ్వు, నాకు నీ కథ వింటున్నప్పుడు రుచినివ్వు కృష్ణ, నీ నామం చేయాలి అని తప్పననివ్వు, జపం చేయాలనే కోరికని పెంచు అని చెప్పి ఇట్లా ప్రతిదీ కూడా జపం అంటేనే ప్రేయర్. ఇంకొకటి కూడా మనం శబ్దం రాకుండా చేసేటప్పుడే మనకి మనసు కంట్రోల్ పోవడానికి అవకాశాలు ఎక్కువనే మాతాజీ. అంటే నా విషయంలో నేను ఎప్పుడు కూడా కొంచెం బయటికే చెప్తాను,
ఉమ్, హరే కృష్ణ హరే కృష్ణ గట్టిగా కాదు, నేను ఉచ్చరించేది నాకు వినపడేటట్టు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ప్రభుపాదుల వారిది 16 రౌండ్ చాంటింగ్ ఉంటుంది కదా, అది ఉమ్, వింటూ చేస్తాను నేను. ఓకే. మళ్ళీ మనం తప్పకుండా ఎక్కడైనా మిస్ అవుతూ ఉంటాం, అట్లా కూడా పోతూనే ఉంటుంది మనసు ఎక్కడెక్కడికో, మళ్ళీ దాన్ని రావటం చేయడం అంతా జరుగుతూనే ఉంటుంది. ఎస్ ప్రభుజీ, పర్లేదు. ఇట్లాంటివన్నీ మనం ప్రయత్నం అంటే యాక్చువల్గా జపం అంటేనే కొంచెం బయటికే చేయాలి ప్రభు, లోపల లోపల చేయకూడదు. కొంచెం బయటికి చేయాలి, మనం మాట్లాడేది స్పష్టంగా మన చెవులకు వినిపిస్తూ ఉండాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ జప అంటారు. సో ఒకవేళ మనము శ్రీల ప్రభుపాదుల వారి జపాన్ని ఫాలో అవుతూ చేసినా కూడా అది చాలా మంచిదే ప్రభుజీ. అవును. ధన్యవాదాలు. ప్రణామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామ్. ధనలక్ష్మి మాతాజీ చెప్పండి. మాతాజీ, అది మనం జపం చేస్తాం కదా మాతాజీ, ఆ మాల కాకుండా ప్రభుపాద్ది చాంటింగ్ పెట్టుకొని ఆయనతో పాటు చేస్తే కూడా ఓకేనా మాతాజీ? కంపల్సరీ జపమాల పట్టుకోవాలి? జపమాల పట్టుకోవాలి మాతాజీ. ఓకే, మీరు ప్రభుపాద్ చాంటింగ్ తో పాటు చేస్తూ ఉంటారు, మధ్యలో మిమ్మల్ని ఎవరైనా పిలిచారనుకోండి, ఒక్కొక్కసారి మనం ఒక 1-2 సెకండ్స్ అట్లా మిస్ అవుతాం పక్కకి. సో ఎన్ని మంత్రాలు వెళ్ళిపోయాయో మనకు తెలియదు కదా. ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్. మనం మాల పట్టుకొని, మాల మన చేతితో తిప్పుతూ, ఒక్కొక్క పూసని పట్టుకొని మనం నామం చెప్తూ ముందుకు వెళ్ళాలి. అది ప్రభుపాదుల వారి జపాతో నేను కలిసి చేస్తాను అన్నా కానీ, లేదు మనం విడిగా చేస్తానన్నా కానీ, లేదు భక్తుల సాంగత్యంలో చేస్తానన్నా కానీ, ఎలా చేస్తానన్నా చేతిలో మాల పట్టుకొని మాత్రమే చేయాలి మాతాజీ. కౌంటర్ యూజ్ చేద్దాం మాతాజీ? కౌంటర్ యూజ్ చేయొచ్చు మాతాజీ. కౌంటర్ కన్నా కూడా మాల అనేది చాలా బెటర్ అంటారు. అంటే టైం అంతా ఉండదు కదా మాతాజీ, అందుకనే ఇది ఓకేనా, మళ్ళీ చెయ్యొచ్చా అని? మీకు కుదిరితే బెస్ట్ థింగ్ మాల పట్టుకొని చేయడం మాతాజీ. ఎందుకంటే కౌంటర్ ఎందుకు జనరల్ గా ప్రిఫర్ చేయొద్దు అంటారంటే, ఒకటి మనకి ఫోకస్ 108 అయిపోయిందని ఎలా తెలుస్తుంది? చూస్తూ ఉంటేనే తెలుస్తుంది. సో మనకి ఎలా అనిపిస్తుంది? ఒక్కొక్కసారి 30-40 అయ్యాక కూడా ఒకసారి చూస్తాం, ఏంది ఇంకా 30-40 అయినా ఈ మాల స్టార్ట్ అయ్యి, నేను 70-80లో ఉండాలనుకున్నానే అని దానిపైన వెళ్తుంది. ఒక్కొక్కసారి ఇంకొంచెం ముందుకెళ్ళాక 80-90 అయితే ఇంకేముంది, ఇంకా 20 అయిపోతుంది. సో మన ఫోకస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మంత్రం కన్నా కూడా నెంబర్ పైన వెళ్ళిపోతుంది అనమాట. అదే మాల పట్టుకున్నాం అనుకోండి, ఇన్ని ఆలోచనలు నడవు అక్కడ. ఎలాగో మనకి మధ్యలో పూసొస్తే అయిపోతుంది అని చెప్పి తెలుస్తుంది కాబట్టి, ఇంకెన్నున్నాయి ఏంటి, ఒక్కొక్కసారి మనం అది కూడా తీసి చూస్తుంటాము. బట్ స్టిల్ కౌంటర్లో మనం ఎంత నెంబర్ కాన్షియస్ ఉంటామో, మాల పైన అంత కాన్షియస్ గా ఉండం మాతాజీ. కాన్షియస్నెస్ అనేది మనం మంత్రం పైన పెట్టడానికి ఛాన్స్ అనేది మాల పైన చేస్తేనే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కుదరట్లేదు, మీకు ట్రావెల్లో ఉన్నారు, కుదరడం లేదు అన్నప్పుడు కౌంటర్ పైన చేసినా కూడా పర్వాలేదు. అదే మాతాజీ, నేను అదే మార్నింగ్ పని చేసుకుంటా ప్రభుపాది పెట్టుకొని అట్లా జపం చేస్తా మాతాజీ. అది కౌంటింగ్. అలా మీరు పని చేస్తూ జపం చేస్తున్నారా? అంటే ప్రభుపాద్తో పాటు నేను చాంటింగ్ చేస్తాను మాతాజీ. ఏం మాట్లాడకుండా, ఎవరితో మాట్లాడకుండా. కరెక్ట్. అంటే మీరు మధ్యలో మళ్ళీ పని చేయకండి, కూర్చోండి ఒక దగ్గర కూర్చొని ప్రభుపాదుల వారి టేప్ పెట్టుకొని మీరు అక్కడ చేసుకోండి, అది పర్లేదు. కానీ బట్ ఓకే 2-3 ఒక 20-30 మంత్రాలు అయ్యాక మళ్ళీ ఇంకేదో ఇంట్లో పని చేసుకొని మళ్ళీ అలా చేయొద్దు. ఓకే మాతాజీ. ఓకేనా? చాంటింగ్ అనేది ఒక రౌండ్ స్టార్ట్ చేసే ముందు కూర్చోండి, ఒక ప్లేస్ లో కూర్చోవడమో నుంచోవడమో చేయండి. రౌండ్ కంప్లీట్ అయ్యేదాకా ఇంకా దేనికి వెళ్ళకండి. ఆ రౌండ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీరు వేరే పనికి వెళ్తే వెళ్ళండి, కానీ రౌండ్ మధ్యలో ఏం చేయొద్దు. అది అన్నాను కదా, మనం జపం అంటేనే భగవంతునితో మనం సంభాషించే సమయం. సో భగవంతుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనమేమో ఒక నిమిషం కృష్ణ పొయ్యి పైన కూర పెట్టాను కలిపేసి వస్తాను అంటే అంత గొప్పగా ఉండదు కదా. సో బెటర్ మనం ఒక ప్లేస్ లో కూర్చొని సిన్సియర్ గా భగవంతునికి ప్రే చేస్తూ జపం చేయడం అనేది మంచి విషయం మాతాజీ. ఓకే మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. కళావతి మాతాజీ ఇందాక చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అదే మనం మనస్సుతో మనం భగవంతుడిని దాని ఆలోచనలు మనసుతో ఆలోచనలు చేస్తున్నప్పుడు జపం చేస్తూ ఉంటే ఈ జపం ఊరికే నోటి ద్వారానే ఇంకా చేస్తున్నట్టు కదా మాతాజీ. ఇంకా మూడు ఉండాలి మాతాజీ. అంటే ఆలోచన ఎలా ఉండాలి అంటే, కృష్ణ ఎదురుగా ఉన్నారు, కృష్ణతో నా మనస్సులో ఉన్న భావాన్ని చెప్తున్నాను. కృష్ణ, ఇవాళ నీ గురించి నువ్వు ఎలా ద్రౌపది దేవిని కాపాడావు అని చెప్పి నేను తెలుసుకున్నాను.
నిండు సభలో ద్రౌపదీదేవిని కాపాడడానికి 5గురు భర్తలున్నా గాని ఎవ్వరూ నిస్సహాయులైపోయి ఉన్నారు. అంతమంది పెద్దల ముందు కూడా ద్రౌపదీదేవి ఎవ్వరు సహాయం లేక చేతులెత్తేసి కృష్ణ గోవింద అని పిలిచినప్పుడు నువ్వు వచ్చి ఆవిడ మానాన్ని కాపాడావు అంటే నువ్వు ఎంత భక్తవత్సలుడివి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిస్సహాయత స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా నువ్వు మాత్రం ఖచ్చితంగా నీ భక్తుల్ని కాపాడుకోవడానికి రెడీగా ఉంటావు అని మనం ఏదైతే విన్నామో దాన్ని తలుస్తూ భగవంతునితో మాట్లాడుతూ జపం చేసినా పర్లేదు మాతాజీ. అది అంటున్నాను. మనస్సు ఎటో వెళ్ళిపోవడం కాదు, మనస్సు భగవంతుని లీలని స్మరిస్తూ భగవంతుని గొప్పతనాన్ని గ్లోరిఫై చేస్తుంది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. ఓకే మాతాజీ. ఎస్ మాతాజీ. ఓకే మాతాజీ. హరే అంటే కృష్ణ. మామూలుగా నోటి ద్వారా జపం జరుగుతున్నా కూడా మనసు ఆ విధంగా ఆలోచిస్తూ జపం చేసినా కూడా అది మనకు ఓకేనా భగవంతునికి అవుతుంది. సంబంధించింది కాబట్టి ఓకే. కానీ ఓకే ముందు అవుతుంది. ముందుకు వెళ్ళే కొద్దీ ఏమైతది అంటే ఈ స్థితి నుండి కంప్లీట్ గా నామం పైన నామంలో నిమగ్నమయ్యే చేతనకి వెళ్ళగలుగుతాం. మనకి ఇవాళ అలవాటు లేని పని కదా మాతాజీ జపం అనేది. అవునవును ఎన్నో నుండి అలవాటు లేని అవును పని. మాతాజీ. ఆ, ఒక నిమిషం నామం మీద పెట్టుకుతాము, మళ్ళీ అంత లోపల మనసు వేరే చోటికి ప్రయాణిస్తుంది మాతాజీ. వేరే ఆలోచనలు వచ్చేస్తాయి. సో బెటర్ ఏంటంటే భౌతికమైన విషయాలు కాకుండా కనీసం భగవంతుడు తన భక్తులతో ఎలా ప్రతిస్పందిస్తున్నారు, భగవంతుడు భక్తికి ఎలా దాసోహం అయిపోతారు, ఇట్లాంటి విషయాలమైనా మనం కాంటెంప్లేట్ చేస్తూ చేసినా కూడా, మనన చేస్తూ చేసినా కూడా అది మంచిదే మాతాజీ, మంచి డైరెక్షన్ లోనే ఉన్నట్లు. ఓకే మాతాజీ. ఎస్, ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే మన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మధ్యలో మాల చేస్తా అంటాం కదా మాతాజీ, ఎవరన్నా వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి మాతాజీ. జనరల్ గా మాట్లాడొద్దు మాతాజీ. ఒకవేళ ఎమర్జెన్సీ ఏదన్నా చెప్పాలి అంటే జస్ట్ ఒక మాట చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేసేయండి. ముందే చెప్పండి వాళ్ళకి, నేను చాంటింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాను, నన్ను ఒక హాఫ్ అన్ అవర్ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ముందే సెట్ చేసి వాళ్ళకి ఏవేవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో అవి చెప్పేసేసి మీరు కూర్చోండి. ఇంట్లో పని కూడా నడుస్తూ ఉంటుంది, మీ మాల కూడా అవుతూ ఉంటుంది. నేను అయిపోయాక మళ్ళీ వస్తాను అని చెప్పి చేయండి. బట్ ఇన్ కేస్ ఎప్పుడైనా అర్జెన్సీలో అట్లా ఎవరైనా కదిలిచ్చినా కానీ దానికి జస్ట్ ఒక మాట ఆన్సర్ ఇచ్చేసి మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి మాతాజీ. సరే మాతాజీ. ధన్యవాద ప్రణామం మాతాజీ. ప్రణామ్. హరే కృష్ణ. సంగీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు మనూస్ గురించి చెప్పారు కదా మాతాజీ. సో ఒక్కొక్క మను వచ్చినప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటది మాతాజీ సైకిల్? 71 దివ్య యుగాస్ మాతాజీ. 71 దివ్య యుగాలు అంటే 71 ఇంటూ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం కలిస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయో అంత ఉంటుంది. థ్యాంక్ యూ. Yes, మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. రంగప్రణాం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. నాకు ఈ చాంటింగ్ గురించి కాదు కానీ మాతాజీ, ఇప్పుడు మన భగవద్గీతలో 3 భాగాలు ఉన్నాయి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. సో ఏంటి అంటే అన్నిటికంటే ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ కర్మ బాగానే అర్థం అవుతుంది, తర్వాత ఫైనల్ గా భక్తి అనిపిస్తుంది. ఈ జ్ఞానయోగము, ఈ మూడిటికి కొంచెం జ్ఞానయోగాన్ని ఏ కోణంలో గనక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది మనలో కొంచెం జ్ఞానాన్ని పెంచేలాగా చేస్తుంది అనేది కావాలి మాతాజీ. తెలుస్తుంది, మొన్న మీరు చెప్పారు 13.30 క్లియర్ గా. ఏదైతే ఆత్మ ఉందో అది అకర్త. ఎందుకంటే ఈ ఆత్మ భౌతిక ప్రకృతి లోకి ఎప్పుడైతే వస్తుందో త్రిగుణాల స్వభావం ద్వారా చేస్తాము తప్ప అది మన ఆత్మ కాదు. లైక్ ఎందుకంటే మన ఆత్మ సచ్చిదానంద స్వరూపం. ఇట్ ఈస్ అంశ ఫ్రమ్ స్వయంభూ భగవాన్. ఇవి తెలుస్తుంది, కానీ ఎంత చదువుతున్నా గానీ జ్ఞానయోగం అనేది జ్ఞానం తెచ్చుకోవడం అంత ఈజీ కాదేమో అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కర్మయోగం బాగా తెలుస్తుంది, ఏ కర్మ చేయాలి, ఎలా ఉండాలి, ఏ కర్మ చేస్తే ఏ ఫలితం, ఫైనల్ గా నిష్కామ కర్మ ఉండాలి అని. అలాగే ఫైనల్ గా భక్తి చేస్తే సో మొత్తం అంతా చతుశ్లోకి భగవద్గీతలో మనం చదువుకున్నట్టు తెలుస్తుంది. ఈ జ్ఞానయోగం గురించి ఇంకా కొంచెం సింప్లిఫైడ్ గా ఈ కోణంలో చూస్తే, మీరు జ్ఞానయోగ చాప్టర్స్ చూస్తే మనకి ఎక్కడి నుండి వస్తాయంటే 13 నుండి 18 అధ్యాయాల దాకా వస్తాయి. 18లో ఏంటంటే మనకి సమ్మరీ కూడా ఉంటుంది. సో కొంచెం మనకి జ్ఞానయోగం కలిసి అందులో కర్మ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, భక్తి ఉంటుంది. ఎలా అయితే సెకండ్ చాప్టర్ లో అన్ని ఉంటాయో
ఉంటాయి మనకి సమ్మరీ లాగా కాబట్టి, కంక్లూజన్ కాబట్టి ఇంకది. అయితే మనకి 13 నుండి బేసిక్గా 17 చాప్టర్స్ దాకా చూసుకుంటే 13లో మనం ఏం డిస్కస్ చేస్తాము? నేచర్, ది ఎంజాయర్, కాన్షియస్నెస్, ప్రకృతి, మనకి చైతన్యం గురించి, వీటి గురించి మాట్లాడతాం. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి ఎలా నడుస్తుంది డిస్కస్ చేస్తాం. 14వ అధ్యాయంలో ఏం డిస్కస్ చేస్తామంటే త్రిగుణాల గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, 15వ అధ్యాయంలో పురుషోత్తమ యోగం గురించి డిస్కస్ చేస్తాం. అందులో భగవద్ధామం ఏంటి, భగవద్ధామం ఎలా ఉంటుంది, మనం ఎక్కడికి చెందిన వాళ్ళం, మనం ఎవరి అంశలం, అదంతా కూడా చెప్తారు అందులో భగవంతుడు. ఓకే, 16వ అధ్యాయంలో మనకి ఏముంటది అంటే అసుర స్వభావం గలవారు ఎలా ఉంటారు, దైవీ స్వభావం గలవారు ఎలా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. 17వ అధ్యాయంలో తపస్యలు, దానాలు, వాటన్నిటిపైన ఉంటుంది అనమాట. సో మనకి ఆస్టెరిటీస్, చారిటీస్, వీటన్నిటికీ భోక్త ఎవరు, వాటిపైన ఉంటుంది మనకి. సో మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని చూసుకుంటే మనకి అన్ని కూడా మన పైన ఎలా ప్రభావం చూపిస్తున్నాయి అనేది దానిపైనే ఉంటుంది. ఒకటి, మనం ఎవరు అనేది చెప్తుంది, భగవంతుడు పరమాత్మగా ఉన్నారని చెప్తుంది, మనం ఎలా త్రిగుణాలలో చిక్కుకున్నామని చెప్తుంది, త్రిగుణాలలో చిక్కుకున్న వారు ఎవరైతే తమో గుణంలో బాగా చిక్కుకుపోయి ఉంటారో వారిలో అసుర గుణాలు ఉంటాయి అని చెప్తుంది మనకి. లేదు, త్రిగుణాలలో కూడా మనం పైకి వెళ్తూ ఉంటే మెల్లమెల్లగా సత్వగుణంలో అక్కడ నుండి శుద్ధ సత్వంలోకి వెళ్తూ ఉంటే మనలో దైవీ గుణాలు అనేవి పెంపొందుతూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. అండ్ ఈ త్రిగుణాలలో కొంతమంది వాళ్ళ మనసుకు తోచినట్టుగా వాళ్ళు తపస్యలు, యజ్ఞాలు, ఇవన్నీ చేసేస్తూ ఉంటారు, చారిటీస్ చేసేస్తూ ఉంటారు, వాటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అని చెప్తుంది. సో ఏదైనా కానీ మనం త్రిగుణాల నుండి పైకి వస్తూ సత్వగుణంలోకి వస్తూ అక్కడ నుండి శుద్ధ సత్వంలోకి రావాలి అని చెప్తూ ఉంటుంది. సో ఇదంతా ఏంటి అంటే మనం ఎలా వర్క్ చేస్తున్నాము ఈ ప్రపంచంలో దానిపైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది మాతాజీ. మన పైన ఈ వేటి ప్రభావం ఎక్కువ ఉంటుంది, మనం ఎలా చిక్కుకుపోయి ఉన్నాము, మన యొక్క కర్మలు త్రిగుణాల ప్రభావంలో ఎలా చేస్తున్నాము. సో భగవంతుడు చెప్తున్నారు వీటన్నిటి నుండి బయటికి రావాలి అంటే ఈ జగత్తులో త్రిగుణాల ప్రభావం ఉంది, కానీ నా ఆధ్యాత్మిక జగత్తు ఉంది, అక్కడ నీకు ఎటువంటి త్రిగుణాల ప్రభావం లేదు. ఈ జగత్తులో నీకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు ఇవన్నీ కావాలి. నా ధామంలో నీకు సూర్య చంద్రులు అవసరం లేదు, విద్యుత్తు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, అవి స్వయం ప్రకాశం. సో ఈ డీటెయిల్స్ అన్ని కృష్ణ ఇస్తున్నారు అనమాట. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు మనకి అంటే ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ భక్తి చేయడానికి భగవంతుడు ఈ డీటెయిల్స్ అనేవి ఇస్తున్నారు అనమాట. సో త్రిగుణాల్లో ఎలా చిక్కుకుపోయి ఉన్నాడు జీవుడు అకర్త అయినప్పటికీ కూడా త్రిగుణాల ప్రభావంలో చిక్కుకొని తను కర్మలు చేస్తూ కర్మబంధనాల్లో చిక్కుకుపోతూ ఒక్కొక్కసారి ఇంకా అసుర గుణాల్లోకి, తమో గుణంలో దారుణంగా కూరుకుపోయి అసుర స్వభావంలోకి వెళ్ళిపోతూ కిందకి దిగజారిపోతున్నామే, ఇంత స్థితిలో ఉన్నాము అని భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు అనమాట ఈ చాప్టర్స్ ద్వారా. సో ఈ జ్ఞానాన్ని తీసుకొని కూడా మనం ఏం చేయాలి ఫైనల్ గా, ఓకే వీటన్నిటి నుండి బయటకు రావాలంటే మార్గం ఏంటి అంటే త్రిగుణాలకి అతీతంగా ఉన్న వారి యొక్క పాదాలు పట్టుకోవాలి. నేను త్రిగుణాలకి అతీతంగా ఉన్నది కేవలం దేవాది దేవుడు శ్రీకృష్ణుడు, ఆయన పాదాలు పట్టుకుంటేనే నేను వీటన్నిటి నుండి బయటికి రాగలను అని తెలుసుకొని భక్తి చేయడానికే మనకి ఈ చాప్టర్స్ అనేవి ఉన్నాయి మాతాజీ. హరే కృష్ణ. సో తత్వం అంటాం, అదే లాజిక్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ, అర్థం చేసుకుంటే ఒకదానికి ఒకటి కనెక్షన్, క్లారిటీ వస్తుంది, తద్వారా మనకి జ్ఞానం వస్తుంది. కరెక్ట్. మనం అసలు ఎలా ఆపరేట్ చేస్తున్నాం అనేది తెలిస్తేనే కదా ఎక్కడ తెలుస్తుంది. సో జ్ఞాన యోగలో మనం ఎలా ఆపరేట్ చేస్తున్నాం, మన పైన ప్రభావం ఉంది, ఆ ప్రభావం ద్వారా మనం ఆపరేట్ చేస్తున్నామని తెలుస్తుంది. అది మరి ప్రాబ్లం తెలిసింది, సొల్యూషన్ కూడా తెలియాలి కదా. సొల్యూషన్ అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి ఇట్లా ఉంది, మరి ఇక్కడ నుండి అక్కడికి కనెక్ట్ చేసేది ఏంటి అంటే మనకి మళ్ళీ భక్తి యోగా చాప్టర్స్ రిలేట్ చేసుకుంటే భగవద్భక్తినే మనల్ని ప్రాబ్లం నుండి సొల్యూషన్ కి తీసుకెళ్తుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్ని మనకి జ్ఞాన యోగాలో ఇస్తారు మాతాజీ. క్లియర్ మాట్లాడు. సో లైక్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది, ముందు మనం ఏంటి అని తెలుసుకున్న తర్వాత, త్రిగుణాల ప్రభావం తెలుసుకున్న తర్వాత, ఆ త్రిగుణాలలో ఏది ఎలా ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెమానిక్ నేచర్స్ ఉన్నారా, సత్వగుణంతో ఉన్నామా అని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఎటు వెళ్తున్నాము, ఎటు వెళ్ళాలి అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ జపం గురించి ఒక్క నిమిషం మాతాజీ, ప్రభుజీ క్వశ్చన్ అడిగాక మీరు అడుగుతారు, చెప్పండి ప్రభుజీ. జపం గురించి మనము అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఇంతకు ముందు కృష్ణ కాన్షియస్ లోకి రాకముందు
మనం ఎవరైనా అయ్యగారి దగ్గరికి పోతే నవగ్రహ శాంతి అని జపం చేయాలి, 5,000 జపానికి ఇంత, 10,000 జపాలు చేస్తే ఇంత అని డబ్బులు అడిగేది మాతాజీ వాళ్ళు. వాళ్ళు మన కొరకు జపం చేస్తేనే ఫలితం ఉన్నప్పుడు మనం మన కొరకే మనమే శ్రద్ధగా జపం చేస్తే దాని ఫలితం అమోఘమని నా ఎక్స్పీరియన్స్ మాతాజీ. ఎందుకంటే ఎన్నోసార్లు నేను పలానా వ్యక్తి ఈ రోజు కలిసింటే బాగుండే అంటే ఆయన్నే మనల్ని వెతుక్కుంటూ వచ్చేది. మనకు ముందేం జరుగుతుంది అనేది కూడా జపం ద్వారా తెలుస్తుంది మాతాజీ క్లియర్ గా. మనం భావాతీతంగా ప్లస్ ఆవేశాలకు లోను కాకుండా డే బై డే మనల్ని మనము అప్డేట్ చేసుకుంటాం మాతాజీ. జపం ఆటోమేటిక్ గా అప్డేట్ చేస్తుంది. తర్వాత చాలా సార్లు ఎవరు లేకుండా నిశ్శబ్దంగా మనం ఒక సోఫా పైన గానీ చైర్ పైన గానీ కూర్చొని జపం చేస్తే 2వ మాలకో 3వ మాలకో కృష్ణుడు మన పక్కన ఉంటాడు మాతాజీ. ఇది నాకు అనుభవం మాతాజీ. వెరీ నైస్ ప్రభుజీ. అది ట్రూ. ఇప్పుడు మనకి జాతకాల ప్రకారం జపాలు చేయించాలి అంటారు కొంతమందికి. జపాలు చేయించాలంటే మన వల్ల కాదని ఎవరికో డబ్బులు ఇచ్చి మనం చేయిస్తూ ఉంటాం. దానికే మనకి ఫలితం వస్తుంది అంటే సాక్షాత్తు దేవాది దేవుడు వచ్చి మనకిచ్చిన మహామంత్రం ఇది. మంత్రం అనరు దీన్ని, హరే కృష్ణ మహామంత్రం అంటారనమాట. ఆ మహామంత్రాన్ని మనం జపం చేస్తూ ఉంటే ఉద్ధరింపబడమా మనం? ఖచ్చితంగా ఉద్ధరింపబడతాం. మనకి దాని యొక్క ఏమంటారు, ఓకే ఈ పని చేస్తే ఇది రిజల్ట్ వచ్చింది అని ఆ రిజల్ట్ మనకి తెలియడం లేదు. కానీ ఎన్ని పాపాలు మన బ్యాగేజ్ లో వచ్చే పాపాలన్నీ ఎన్ని ఖాళీ బూడిదైపోతున్నాయో మనకి తెలుసుకోలేకపోతున్నాం అనమాట. సో ఇంతకు మించింది ఇంకేం లేదు కలియుగంలో. ది బెస్ట్ వే డిఫరెన్స్ కలియుగం. ఇంకొకటి ఈజీ మంత్రం మాతాజీ. ఇప్పుడు మేము ముందు నుంచి అన్ని మన రోజు పూజలు చేయడము, తర్వాత సంధ్యావందనం చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నాము. అసలు ఈజీ మంత్రం ఇది. అంటే ఎవరైనా కూడా పలకగలిగేది, ఎవరైనా కూడా వినగలిగేది, బోర్ కొట్టండి. రోజు చేస్తున్న జనరల్ గా బోర్ అనిపించాలి కదా, బోర్ కొట్టండి ఇది. సో ఇది అన్నిటికంటే ముఖ్యంగా మనం అన్నిటిని త్యజించి ఓ 2 గంటలు నామజపాన్ని కేటాయిస్తే మాత్రం వాళ్ళ బాగోగులన్నీ కృష్ణుడు చూసుకుంటాడని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా మాతాజీ. మా ఇంట్లో కూడా సమస్యలు వస్తే నేను మా ఆవిడకు కూడా అదే చెప్తే, నువ్వు ఆయనను పట్టించుకుంటే ఆయన నిన్ను పట్టించుకుంటాడని. చాలా ఈజీవే, అసలు తెలుస్తలేదు జనాలకు గాని. అది అందరికి అర్థమైపోతే చాలా ప్రశాంతంగా ఉంటారు ప్రభుజీ. యుద్ధాలన్నీ నివారింపబడతాయి. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. నిన్న క్లాస్ లో చెప్తున్నా. హరే కృష్ణ మాతాజీ. నాకైతే గొంతుకు ఇన్ఫెక్షన్ ఉంది, గొంతుకు పోయింది, ఆపరేషన్ చేయాలన్నారు. మా అక్క ముందు కృష్ణ చైతన్యంలో ఉంది, ఏం లేదమ్మా హరే కృష్ణ మహామంత్రం చెయ్యు, నీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటే మాట్లాడలేకపోతుంటే ఇంక హరే కృష్ణ మహామంత్రం చేయమంటావు ఏంటంటే, ఏం లేదు 2 రోజులు నీకు అలవాటు అయితే నొప్పి ఏమి ఉండదు అన్న. అలాగా 1 రోజులు చేస్తారు మాతాజీ. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నీకు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, ఆపరేషన్ అవసరం లేదు, మెడిసిన్ తో క్లియర్ అయిపోయింది. నాకు ఇది సాక్ష్యం మాతాజీ. నాకైతే స్వరపేట్ గా కట్ చేసేస్తాను అన్నారు. అయ్యో భగవంతుడా, నీ నామాన్ని నేను ఎలా తెలుస్తాను స్వరపేటకనే. అప్పుడు దుర్గాదేవిని, అప్పుడు మేము కృష్ణ చైతన్యంలో రాకమునుపు నాకు వెంకటరామూర్తి అంటే ఇష్టం, గోవింద నామాలు చదివేదాన్ని. నేను నామం ఎలా చదువుతానని వెంకటరామూర్తి దగ్గర ఏడ్చాను అనమాట. ఏడ్చిన మరునాడు మా అక్కతో కాల్ చేసి చెప్పాను, ఇలా హాస్పిటల్కి వెళ్తే ఇలాగైందంటే, ఏం భయపడకు, ఏం కాదు, ఇలా హరే కృష్ణ మహామంత్రం చెయ్యు అని అలా చెయ్యాలని చెప్పి నేను చేస్తున్నానా లేదా అడిగి నిజంగా చెప్పాలంటే ఆవిడకి ముందు గురువుల కంట ఆవిడకి ముందు నేను పాదాభివందనం చేసుకోవాలి. చేస్తున్నావా లేదా అలాగే 1 రోజులు మాతాజీ నా గొంతు సాగైపోయింది మాతాజీ. ఎవరికి ఏ నిదర్శనం ఉన్నా నాకైతే ఇది నిదర్శనం. ఇప్పుడు ఆ రోజు నుంచి నేను కృష్ణ చైతన్యంలో రావడం, అలా 1, 2, 3, 4 స్టెప్ బై స్టెప్ వెళ్ళడం. ఈ రోజు 16 మాలలు, ఏకాదశికి 32 మాలలు. వెరీ నైస్ మాతాజీ. హరి హరి. ఇప్పుడు గొంతు ప్రాబ్లం అనేది లేదు. అయితే చిన్న అంత శివుడి లేదు, కానీ అది కూడా నాకు క్లియర్ అయిపోతుంది. వెరీ నైస్. ఎవరు చెయ్యని వాళ్ళు ఉన్నా కనీసం చెయ్యండి, ఆ భగవత్ అనుగ్రహం పొందండి ఈ గ్రూప్ లోని. సో ఇందాక ప్రభుజీ అంటున్నారు కదా అన్ని చూసుకుంటారు అని. అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీకి వర్క్ చేస్తుంటే మనకి శాలరీ ఆ కంపెనీనే ఇస్తుంది కదా. ఎస్ ఆర్ నో? అలానే మనం సతతం భగవత్ సేవలో ఉంటే మన బాగోగులు భగవంతుడు చూసుకోకుండా ఉంటారా? ఆఫ్టర్ ఆల్ భౌతికంగా ఉండే కంపెనీసే వాటి కోసం మనం
సో మన సర్వీసెస్ అందిస్తూ ఉంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మనకి నెలాఖరులో జీతం అనేది ఇస్తున్నప్పుడు భగవంతుడు దేవాది దేవుడు మన సమయంలో భగవంతునికి మనకి ఏదైతే జీవితంలో టైం ఉందో ఆ టైంలో మనం భగవంతుని కోసం కొంచెం టైంని, కొంత ఎనర్జీని, కొంత ఎఫర్ట్ని పెట్టి భగవంతుణ్ణి ప్లీజ్ చేయాలి అనే ఇదితో మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు చూసుకోరా మనల్ని? ఖచ్చితంగా చూసుకుంటారు. ఆయన అంటున్నారు భక్తుల యోగక్షేమాలు అనేవి నేను పర్సనల్గా మోస్తాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా బాధ్యత, నేను చూసుకుంటాను భక్తుల యోగక్షేమాలు అనేది అని భగవంతుడు చెప్తున్నారు. అయితే మనం రాంగ్ క్యాలిక్యులేషన్ కూడా ఉండకూడదు. యోగక్షేమం అంటే నేను అనుకున్న ప్రతి కోరిక తీర్చేస్తాడు భగవంతుడు అని అనుకోవడం తప్పు. యోగక్షేమం అంటే మనకి ఏదైతే మంచో ఆధ్యాత్మికంగా అది ఖచ్చితంగా భగవంతుడు మనకి చేస్తారు. మన జీవితంలో ఏదైతే చెడు ఉందో ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడానికి దాన్ని ఖచ్చితంగా భగవంతుడు తీసేస్తారు. అది యోగక్షేమం అంటే. యోగక్షేమం అంటే మన మనసులో ఒక లెక్కలు ఉండొచ్చు, ఒక క్యాలిక్యులేషన్ ఉండొచ్చు, కానీ భగవంతుని దృష్టిలో యోగక్షేమానికి మీనింగ్ ఏంటి అంటే మనం భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే కావాలో అది ఇస్తూ ఉంటారు, ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, ఏదైతే మనల్ని ఆపుతుందో దాన్ని మన జీవితంలో నుండి తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అది యోగక్షేమం. సో భగవంతుడు ఖచ్చితంగా చూసుకుంటారు. ఓకే, హరే కృష్ణ. నరసింహదాస్ ప్రభుజీ. ప్రణవ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నిజంగా మాతాజీ, ఈ మీరు చెప్పారు అంటే ప్రభుజీ మాతాజీ చెప్పినట్టు అనన్య చింతనతో మాం ఏ జన పరిభాషతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమ వహామయ. ఈ ఒక్క ఈ భక్తి మనకి ఎలా ఉంటుందంటే నిష్కామ భక్తి. ఈ భక్తి అంటే మరి ఆ ఒక్కదాన్ని పట్టుకుంటే ఈ ప్లాట్ఫామ్ రాకముందు ఓన్లీ భక్తి తప్ప ఇంకేం లేదు. ఇక్కడికి వచ్చిన హరినామ హరే కృష్ణ మంత్ర జపం చేసినప్పుడు చాలా మార్పులు ప్రాక్టికల్ అబ్జర్వ్ చేశాను మాతాజీ. మనకి కృష్ణ భగవానుడు మన దగ్గర అంటే ఆయన మనకి మన యోగక్షేమాలన్నీ ఆయనే చూస్తున్నాడు. మనకి ఏది కావాలంటే ఆయన అదే ఇస్తున్నాడు. ఆ భావంతోని మనం చేసుకుంటూ పోతుంటే మన ఎన్ని కష్టాలు కానీ ఏమొచ్చినా ఏ సమస్య వచ్చినా అవి ఆటోమేటిక్గా అవి పరిష్కారం అవుతూ ఉంటాయి మాతాజీ. అందులో అంటే స్టార్టింగ్లో మనం ఏంటంటే భక్తి చేస్తుంటే మనం హరినామ జపం చేస్తుంటే అంటే ఆ నామ చింతామని అంటారు చూడండి, దాని మీద మనం ఫోకస్ చేస్తే మనకి కృష్ణ భగవానుడు మన అంటే ఇంకేమీ కోరికలు కానీ ఏమి లేకుండా ఓన్లీ నామాన్ని ఒక్కదాన్ని మనం తీసుకుని అలా జపం చేసుకుంటూ ఉంటే మనకి చాలా ఎక్స్పీరియన్సెస్ అనేవి జపం అంటే తెలుస్తూ ఉంటాయి మాతది. అంటే అంతకుముందు నామజపం చేయకముందు మనం ఒకలా ఉంటాము. నామజపం చేసిన తర్వాత హృదయ గ్రంథులన్నీ చిందింతే అంటారు కదా, ఒక్కొక్క గ్రంథి విడిపోతుంటుంది మాతది. మనం ఏంటంటే ఆ శుద్ధ భక్తిలోకి ఒక ప్లాట్ఫారం అంటే ఆ భగవన్ హరినామం అనేది చాలా పవర్ఫుల్ మాతది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ స్వీట్నెస్ అనేది ఆస్వాదించవచ్చు మాతాజీ. నేను రోజుకి నార్మల్గా ఒక 10,000 అలా చేస్తాను. మరి ఒక 16 ప్లస్ గురువులకి, శిక్షా గురువులకి వాళ్ళకి ఒక 8 చేస్తాను. అంటే అది మస్ట్. ఇది కాకుండా అంటే మనకి వెళ్ళ మనం బీడ్ బ్యాగ్ వేసుకొని ఉండలేం కాబట్టి ఒక తీసుకొని హరినామాన్ని మనం ఆ మంత్ర జపాన్ని అలా చేస్తూ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన 80% 90% ఎక్సెప్ట్ స్లీప్లో కూడా జపం చేసుకుంటే పడుకోవడమే. మన ఇలా చేస్తూ పోతుంటే స్టార్టింగ్లో చాలా భ్రాంతులు అంటే ఆయన దర్శనాన్ని కూడా ఇచ్చేటట్టు కలిగిన భావన కలిగింది. అంటే దృష్టితో మనం ఈ చక్షువులతో మనం భగవంతుడి దర్శనం చేసుకోలేరు. ఎక్స్పీరియన్స్ అయితే జపం చేస్తున్నప్పుడు టైం కూడా మనకి అంటే తెలియకుండా పోతుంది. ఇంకొకటి జపం
మీకు చేసిన ఎలా ఉంటుందంటే ఆ, మీ జపం చేస్తూ ఉంటే ఈ మన అంటే మైండ్ కూల్ అయిపోతుంది. వాయిస్ ఆ జపం సౌండ్ లోపల నుంచి వినిపిస్తుంది మాతది. ఆ, అంటే మీరు అలా జపం చేసుకుంటూ ఉంటే మనం భయపడి బయటికి రావాల్సిన పరిస్థితుల్లో కల్పిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇనిషియల్ బిగినింగ్ లో అనమాట. మనం నా లైఫ్ లో ఏంటి మాతాజీ, ఎవ్రీ డే నైట్ అవేకనింగ్ కాల్ వస్తుంది, ట్యాపింగ్. బట్ అది కొన్ని 25-30 ఐ కుడ్ నాట్ రియలైజ్ 3:30, 4 o'clock, 3 o'clock ఆ టైంలో దాన్ని అలాగే అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే మనం ఈ ప్లాట్ఫామ్కి వచ్చామో, ఎప్పుడైతే ఆ 3:30 అంటే లేచిపోయి ఇమీడియట్ గా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి భగవంతు నామ జపం చేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఆ తర్వాత ఇంకా ఆ సిమ్టమ్స్ అవి ఏమి లేవు మాతాజీ. హ్యాపీగా ఆ 16 మాలలు 6 గంటలకి మన శిక్షా గురువులు వచ్చే టైంకి 16 మాలలు కంప్లీట్ చేసి ఆ ఎక్స్ట్రా మాలలో అన్ని తర్వాత చేసుకోవటం, అంటే త్రిసంధ్యలు అంటారు కదా, ఉదయం మధ్యాహ్నం రాత్రి. అలాగా మనం ఆ జప ఆ మాలలు కానీ చేసుకుంటూ ఉంటే మన సమస్యలు అన్నీ ఎటువంటి సమస్యలైనా ఆ కృష్ణ భగవానుడే మనకి పరిష్కారం చూపిస్తాడు మాతాజీ. హరిబోల్ ప్రభు, హరిబోల్. అసలు మనం స్నానం చేస్తే ఎలా శుద్ధి అవుతామో, నామం చెప్పిస్తే పవిత్రం అవుతాం. ఆ ఆ శుద్ధీకరణ పవిత్రం అనేది ఎప్పుడైందో మనకి చెడు ఆలోచనలు గాని చెడు బుద్ధులు గాని మనకి ఏవి రావు, భయం అనేది ఉండదు. ఆ నామం తాలూకా విలువ ఈ కృష్ణ చేశాక విల్ గైడ్ us. తెలిసింది. కృష్ణ వాళ్ళకి మనకి చైతన్య ఆయనే భక్తుడికి మనకి తెలిసింది. కృష్ణ భగవానే మనకి దారి చూపిస్తాడు. ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఆ నామాన్ని ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన పాదాలను గట్టి పట్టుకొని ఉండాలి. మన సమస్య ఆటోమేటిక్ పరిష్కారం దొరికిపోతుంటుంది మాతాజీ. ఎంత క్లిష్టమైంది. నేను ఒక సిచ్యువేషన్ లో సన్యాసం తీసుకుందాం అనుకున్నా. అంటే గృహస్థాశ్రమంలో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము, అంటే మనకి లోక జ్ఞానం లేదు, అంటే భక్తి తప్ప ఈ జ్ఞానం లేదు. ఓన్లీ భగవన్నామ స్మరణే చేస్తూ ఉంటాము. కానీ మనకి ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్లో మనకి ఏం జరిగిందంటే, సమస్య అనేది అలాగా అది ఎలా క్లియర్ అయిందో కూడా తెలియదు, అలా క్లియర్ అయిపోతూ ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉండాలి, ధర్మాన్ని శిక్షా గురువుల ద్వారా గ్రహించినటువంటి జ్ఞానం, ఈ శాస్త్రాలు, ఈ ఈ గురువులు, నెక్స్ట్ ఏబిసి అంటారు కదా, ఈ విషయాలన్నీ గ్రహించుకుంటూ జీవితాన్ని అలాగా సార్థకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ బయట వాళ్ళని తేలేకపోతున్నాం మాతాజీ, ఇందులోకి మనకి తెలుస్తుంది, బయట వాళ్ళకి తేలేకపోతున్నాం. వాళ్ళకి ఎలా మార్చాలో అర్థం అవడం లేదు మాతాజీ. ప్రయత్నం చేయడమే మాతాజీ. బయట వాళ్ళ గురించి మనం చింతించవలసిన అవసరం లేదు మాతాజీ. ప్రయత్నం ఉద్ధరే ఆత్మానం అంటారు కదా, మనకు మనమే ఉద్ధరించుకోవాలి. మనం ఉద్ధరించుకుంటే ఆటోమేటిక్ గా లోకం అదే ఉద్ధరించబడుతుంది. కృష్ణ భగవానుడే ఉన్నాడు కదా, హీఈస్ దేర్, హీఈస్ ఆల్వేస్ టేకింగ్ కేర్ ఆఫ్. చేయాలి మాతాజీ, మన సాధన మనం సిన్సియర్ గా చేయాలి. మన బిహేవియర్ లో మార్పులు అనేవి వస్తూ ఉంటే మెల్లమెల్లగా చుట్టూ కూడా మార్పు అనేది మొదలవుతుంది మాతాజీ. ఫస్ట్ థింగ్, మనకి ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తొందరగా మన మాట వినరు. చాలా చాలా లేట్ గా వింటారు అనమాట వాళ్ళు. ఓకే, మిమ్మల్ని చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం కదా, మీరు చెప్పేది ఏముందిలే, ఏదో 4 రోజులు చేస్తారు, చిన్నప్పటి నుంచి ఎన్ని విషయాలు చేయలేదు. మనం కూడా అంతే కదా, ఒక్కోసారి చిన్నప్పుడు ఏదో నేర్చుకున్నానని చెప్పి మొదలు పెడతాము, 10 రోజులు, నెల రోజుల్లో మధ్యలోనే వదిలేస్తాం. సో ఇట్లా మనల్ని చూసుంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి మనం చెప్పేదానికి అంత గొప్ప విలువ ఇవ్వకపోవచ్చు. బట్ ఓకే, నా వాళ్ళే మారాలి అని పెట్టుకోకుండా, నాకు ఎవరు తెలిసినా ఎవరు కనిపించినా కూడా నేను ఓకే, మనం ఒక్కొక్కసారి మన సిటీ బస్సులో వెళ్తూ ఉంటాము, మెట్రోలో వెళ్తూ ఉంటాం, మనం జపం చేస్తుంటాం. ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చేస్తున్నారండి మీరు, వారికి మెల్లమెల్లగా చిన్నగా చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. దీన్ని హరినామం చేస్తున్నామండి, హరినామం మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. మన కలియుగంలో హరినామం అనేది భగవంతుని చేరడానికి ఈజియెస్ట్ వే అని చెప్పి అట్లా సింపుల్ గా, అంటే వాళ్ళు అడిగారు కదా అని చెప్పి గంటలు గంటలు క్లాస్ చెప్పకూడదు. బట్ సింపుల్ గా ఒక 5 నిమిషాల్లో మనం ఏదైతే చేస్తున్నామో అట్లా చెప్పినా కూడా తెలియదు మాతాజీ. ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారో భగవద్భక్తి కోసం అని మనకు తెలియదు. మనం మన దగ్గర ఉన్న చుట్టూ 10 మంది పైన మాత్రమే ఫోకస్ చేసామనుకోండి, బయట ఎంతో మంది ఉండుంటారు. సో ప్రయత్నం చేస్తూ ఉంటే, మన ప్రయత్నంలో సిన్సియారిటీ ఉంటే
కృష్ణ ఆ సోల్ని మన జీవితంలోకి తీసుకొస్తారు, మనం వారి దగ్గరికి వెళ్ళేలాగా చేస్తారు, మనం చెప్పి వారికి కూడా భగవద్భక్తి అందేలాగా ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తారనమాట. మనకు ఇది వెసులుబాటు అనేది కల్పిస్తారు కృష్ణ. ప్రయత్నం చేయండి, సిన్సియర్ గా ప్రయత్నం చేయండి అంతే. యాక్చువల్గా ఇందాక మాతాజీ ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ ఇందాక ప్రభు గారు తర్వాత మాతాజీ గారు మాట్లాడిన దానికి ఒక చిన్న సవరణ మాతాజీ. ఇప్పుడు ప్రభు చెప్పినట్టుగా మనకు సమస్య సాల్వ్ అయ్యేది కాదు మాతాజీ, అసలు సమస్యని సమస్యగా ఫీల్ కాదు మాతాజీ. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. అదే కరెక్ట్. అసలు సమస్యగానే ఫీల్ కాము, ఎందుకంటే ఏదైనా సర్వకారణ కారణం నేనే అన్నప్పుడు మనది ఏం పోతుంది మాతాజీ, ఆయనే కారణం. భయపడిపోయే వాళ్ళం మాతాజీ, ఒక సమస్య వస్తే భయపడిపోయే వాళ్ళం. ఇప్పుడు సమస్య అన్నిటికీ నేనే కారణం అని ఆయన అన్నప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి మాతాజీ? మనకు తండ్రి ఉన్నప్పుడు ఆయన మన బాగోగులు చూసుకుంటాడు అనే ధైర్యం ఉన్నప్పుడు నేనైతే మాతాజీ ఏది కూడా సమస్యగా ఫీల్ కావట్లేదు. అసలు ఇంకోరికి ఎవరైనా సమస్యల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇదే చెప్తున్నా, మీరు ఏం చేయకండి, సింపుల్ గా ఇది రోజు ఒక్కసారి మంత్రం చదువుకున్నా మీకు సమస్యలు మెల్లమెల్ల దూరం అవుతాయని. తర్వాత ప్రచారం అనేది ఎట్లుంటదంటే ఖచ్చితంగా మన బిహేవియర్ మారితే, మన వేషధారణ మారితే, నామం పెట్టుకొని తిలకం పెట్టుకొని కల్పించిన వాళ్ళందరికీ హరే కృష్ణ చెప్పుకుంటూ పోతే మనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది మారుతారు మాతాజీ. నా నుంచి దాదాపు ఒక 30 కుటుంబాలు మారినాయి మాతాజీ. అంటే కేవలం మారడానికి కారణం నేను వాళ్ళకి చెప్పడం కాదు, నేను మా శ్రీమతి తిలకం లేకుండా బయటికి వెళ్ళట్లేదు డే 1 నుంచి. మాకు ఏ రోజైతే కృష్ణ కాన్షియస్ లోకి వచ్చామో ఆ మరుసటి రోజు నుంచి. సో మమ్మల్ని చూసారు, వీళ్ళు ఇంత ఆనందంగా ఎందుకున్నారు, మీరు ఎందుకు ఉంటున్నారు, ఎట్లా ఉంటున్నారు అని అడిగి మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మాతాజీ. మనం చెప్తే మారడం కాదు. అట్లా ప్రచారం అనేది కూడా భగవంతుడు తనంతకు తనే మనతో చేయిస్తాడు మాతాజీ. ఇప్పుడు నాది మెడికల్ షాపు, ఎంతో మంది నొప్పులు బాధలు కష్టాలు అని చెప్తారు, నేను వాళ్ళకి మంత్రం కార్డు ఇస్తా. కొంతమందికి మంత్రం రాదు అంటే అయితే ఈ కార్డు పెట్టుకొని హరే కృష్ణ హరే రామ అనుకో అని చెప్తా. మళ్ళీ వాళ్ళే వచ్చి అయ్యా బాగుంది అయ్యా ఇంతకు ముందు కంటే ఇప్పుడు అని అంటున్నారు. అంటే మన టాబ్లెట్స్ పనిచేస్తున్నాయి, మంత్రం కూడా పనిచేస్తుంది. అట్లా మాతాజీ. హరే కృష్ణ. వెరీ నైస్, వెరీ నైస్ ప్రభుజీ. కృష్ణ చైతన్యాన్ని ఎప్పుడు కూడా సమస్యలు పోతాయి అని చూడొద్దు. అలా చూస్తే మనమే తప్పు ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాం సొసైటీకి. కృష్ణ చైతన్యం ఎలా ఉంటుంది అంటే నిండుగా వర్షం పడుతూ ఉంది, మనకి మాత్రం ఫుల్ గా రెయిన్ కోట్ ఉంది, ఒక అంబ్రెల్లా ఉంది, కాలికి గంబోట్స్ ఉన్నాయి. సో ఎంత వర్షం పడుతున్నా రెయిన్ కోట్ ఉంది, దానిపైన ఒక అంబ్రెల్లా ఉంది, కాళ్ళకి షూస్ ఉన్నాయి, మనకేమైనా ఇబ్బంది అవుతుందా చెప్పండి? పిడుగు పడుతుంది కదా మాతాజీ. పిడుగు గురించి చెప్పడంలా నేను వర్షం గురించే చెప్తున్నా. పిడుగు పడకుండా ఆపేది భగవంతుడి చేతిలో ఉంది, కానీ వర్షం మాత్రం ఉంటుంది అని భగవంతుడు చెప్తున్నారు. ఎందుకంటే మనము ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు ఇది దుఃఖాలయం, దుఃఖాలు ఉంటాయి. కృష్ణ ఎప్పుడు ఎక్కడ ఏ భగవద్గీత శ్లోకాలో కూడా చెప్పలేదు నువ్వు భక్తి చెయ్యి నీకు కష్టాలు లేకుండా నేను చేస్తాను అని భగవంతుడు చెప్పలేదు. పాండవులకి కష్టాలు లేవా? ద్రౌపదీ దేవికి కష్టాలు లేవా? పరీక్షిత్ మహారాజ్కి కష్టాలు లేవా? ప్రహ్లాద్ మహారాజ్కి కష్టాలు లేవా? ఎంతమందికి కష్టాలు లేవు. కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? కష్టాలు ఉన్నా కూడా కష్టాల ప్రభావం మన పైన లేకుండా భక్తి మనకి ఒక కవచం లాగా కాపాడుతుంది. కానీ మనం ఈ జగత్తులో ఉన్నంత వరకు మాత్రం కష్టాలు కంపల్సరీ వస్తూనే ఉంటాయి. కానీ కష్టాన్ని కష్టంగా గుర్తించకుండా భగవత్ స్మరణ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అది కృష్ణ చైతన్యం యొక్క బెనిఫిట్ అన్నమాట. మనకి కష్టాలు పోవు, గుర్తుపెట్టుకోండి. మాతాజీ చెప్పారు, లక్ష్మీ మాతాజీ నా గొంతు బాగైపోయింది అన్నారు. కానీ గొంతు బాలేని వాళ్ళందరికీ కూడా హరినామం చెప్పండి గొంతు బాగైతుంది అని చెప్పగలమా? చెప్పలేం మనం అలాగా. ఎగ్జాక్ట్లీ, అది గుర్తుపెట్టుకోవాలి. కర్మ ప్రకారం భగవంతుడు అది మనకి ఉండి మనం ఆ బాధ పడితేనే మనం ముందుకు వెళ్తాము అని భగవంతుడు తలిచారా ఆ ప్రాబ్లం మనకు ఉంచుతారు. అయినప్పటికీ కూడా ఆ ప్రాబ్లం మనకి ప్రాబ్లం గా తెలియకుండా భక్తి మనల్ని కాపాడుతుంది. కొందరి జీవితంలో మిరకిల్స్ జరగచ్చు, అయినప్పటికీ కూడా మనం అందరి లైఫ్ లో కూడా వచ్చే సమస్య అంతా పోతుంది అని కృష్ణ చైతన్యం గురించి అనుకోవద్దు. భగవంతుడు మనకి సమస్య పెట్టే మనల్ని ఉద్ధరించాలనుకుంటే సమస్య పెట్టే ఉద్ధరిస్తారు. కానీ భక్తి పట్టుకున్నప్పుడు ఆ సమస్య ప్రభావం మన చేతనకి అంటకుండా చూస్తారు. సమస్య ఎప్పుడు ఎలా ఉంటది అంటే మన బాధ 5% ఉంటే మన మనస్సు దాన్ని 95% చేసి ఇంత పెద్దదిగా చూపిస్తుంది. భౌతిక జగత్తులో సమస్యలు ఎలా ఉంటాయంటే బాధ 5% 10% ఉంటది, కానీ మనస్సు ఏం చేస్తుంది అంటే దాన్ని పెంచి 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 పెద్దది చేసి దానికి 90% ఇంకా బాధని యాడ్ చేసి 100% ఇంత పెద్ద సమస్యగా చూపిస్తుంది అనమాట. ఐఎమ్ సో సారీ ప్రభుజీ. హరే కృష్ణ.
వరదకృష్ణ ప్రభుజీ జాయిన్ అయ్యారు. హరే కృష్ణ ప్రభుజీ, వరదకృష్ణ ప్రభుజీ, ఐఎమ్ సో సారీ, నేను మీరు జాయిన్ అయింది చూసుకోలేదు ప్రభుజీ. ఓకే ఓకే, నెక్స్ట్ వీక్ మీట్ అవుతానని చెప్పి పెట్టారు ప్రభుజీ. ఎస్. సో మన మనస్సు ఎలా చేస్తుంది అంటే సమస్యని పెద్దది చేసి చూపిస్తుంది. భక్తి చేసే కొద్ది ఏమవుతుంది అంటే 5% 10%ని మనం కంట్రోల్ చేయలేము. కానీ మన మనస్సు ఏదైతే పెద్దది చేసి చూపిస్తుంది చూసారా, అక్కడ కొడుతున్నాం మనం. అర్థమవుతుందా డిఫరెన్స్? సో మనం ఒక్కొక్కసారి సమస్య కంప్లీట్ గా పోతుంది అనుకుంటాం. సమస్య ఉంటది, కానీ ఏదైతే భూతద్దంలో పెట్టి చూపిస్తుంది చూసారా మన మనస్సు, దానిపైన కొట్టి మనం చెప్తున్నాం, ఓకే ఇది నా కర్మ ప్రకారం జరిగింది, దీన్ని తట్టుకునే శక్తి కూడా భగవంతుడు నాకు ఇస్తారు అని మనం ఒక ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్ తో, అంటే మన చేతన వికసితమయ్యి మన సమస్యల్ని చూడడం మొదలు పెడతాం. కాబట్టి అది పెద్దదిగా మనకి కనిపించదు అనమాట మన జీవితంలో. అర్థమవుతుందా? యా, అది ఇప్పుడు భావరోగ సమస్యలు అనేవి అది అందరికీ అది మనం అవాయిడ్ చేయలేం మాతాజీ. కరెక్ట్. ఈ భావరోగ సమస్యలు అంటే మనకి ఈ సమస్యల మూలంగా భక్తిని అంటే డైవర్ట్ చేయడానికి మహామాయ అంటారు, మాయ అంటారు కదా, ఆ మాయకి మనం ప్రలోభం కాకుండా ఉంచేదే మనకి భక్తి. అంటే సమస్యలు అనేవి అందరికీ ప్రభు చెప్పినట్టు కృష్ణుడు మన దగ్గర ఉంటే మనకి ఇంకేం సమస్యలు ఉంటాయి? సమస్యలు ఉండవు. సమస్యలు అనేవి భావరోగ సమస్యలు అనేవి ఉంటాయి, అవి ఎలాగో అవాయిడ్ చేయలేము. అంటే మనం దాన్ని భక్తి నుంచి మనకి వేరే డైవర్షన్ కాకుండా చూసే సమస్యలే మన సమస్యలు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. నేను కొత్తగా వచ్చాను మాతాజీ, ఒక 1 మంత్ అవుతుంది మాతాజీ. కొంచెం నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంచెం మా హస్బెండ్ కొంచెం చనిపోయారు మాతాజీ. అయితే కొంచెం నాకు కొంచెం మాట్లాడడానికి కొంచెం ధైర్యం అనేది కొంచెం నాకు టైం పడుతుంది మాతాజీ. అట్లా పర్లేదు పర్లేదు మాతాజీ, మీరు ఇప్పుడు కొంచెం కష్టతరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు మీ జీవితంలో. సో పర్లేదు మాతాజీ, మీరు భక్తుల సాంగత్యంలోకి వచ్చి హరికథ వింటూ ఉంటే భగవంతుడు మెల్లగా మీ మనసులో ఆ బాధని మరిచిపోయే శక్తిని ఇస్తారు మాతాజీ. భగవంతుడితే మనకి మరపు అవన్నీ వస్తాయి. మీరు ఈ సాంగత్యంలోకి రండి, హరికథ వింటూ హరినామో జపం అనేది చేస్తూ ఉండండి. మెల్లమెల్లగా మీరు దాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి అనేది భగవంతుడు మీకు ఇస్తారు మాతాజీ. ఇవన్నీ మనకి పరీక్షలు మాతాజీ. హరే కృష్ణ. మా పాప ఇందులో ఉన్నది యాడ్ చేసింది మాతాజీ. కొంచెం ఇక నాకు కొంచెం పరిస్థితి బాగాలేదని, అయితే నేను కొంచెం మాట్లాడడానికి నాకు కొంచెం ఎట్లా మాట్లాడాలని తెలుస్తలేదు మాతాజీ. ఏమనుకోవద్దు ఎవ్వరు. పర్వాలేదు మాతాజీ, పర్లేదు. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంది అడగాలనిపించినా, మీరు దేనిపైన క్లారిటీ కావాలి అని అనిపించినా మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. ఎవరు వచ్చినా కానీ, మీకు ఏ ప్రీచర్ వచ్చినా కానీ మీకు చెప్తారు. లేదు మీకు ఏం మాట్లాడాలి అనే ఇది లేకపోయినా కానీ మీరు కామ్గా జాయిన్ అయ్యి విన్నా కూడా మీ మనసుకి సాంత్వన కలుగుతుంది మాతాజీ. హరికథ మాత్రమే మన మనసుకి ఊరటనిచ్చేది. ఈ జగత్తులో మొత్తం దావాగ్ని ఉంది, ఆ దావాగ్ని నుండి మనల్ని ప్రొటెక్ట్ చేసేది ఏదన్నా ఉంది అంటే కేవలం హరికథ మాత్రమే. భగవత్ కథ, కృష్ణ కథనే మన మనసుకి ఊరట, సాంత్వననిస్తుంది. సో మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఏ ఫేజ్లో అయితే ఉన్నారో జీవితంలో, అది చాలా కష్టతరమైన ఫేజ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఇట్లా మన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు అది చాలా దారుణంగా కష్టంగా ఉంటుంది. చాలా అసలు ఎందుకు బ్రతుకుతున్నామా అని అనే ఇదిలో మనకి అనిపిస్తూ ఉంటుంది. బట్ నిరాశ పడద్దు, సాంగత్యంలోకి రండి, హరికథ వింటూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా వారి టైం వచ్చినప్పుడు వారు వెళ్ళిపోవాల్సిందే మాతాజీ. అది కొంచెం నాకు ఎవరు ధైర్యం అనేది చెప్పేవాళ్ళు ఎవరు లేరు మాతాజీ. అందుకే నాకు కొంచెం మాట్లాడడానికి కూడా ధైర్యం రావట్లేదు మాతాజీ. ఎన్ని రోజులు చూసి నేనే ఎట్లా మాట్లాడాలో తెలియదు మాతాజీ. అందుకే నేను కొంచెం ధైర్యం చేసి మాట్లాడడానికి ట్రై చేస్తున్నా మాతాజీ. ఈరోజు మీరు ఇక ఫ్రీ ఉన్నారు కదా మాతాజీ, అందుకే నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నా మాతాజీ. ఫైన్ మాతాజీ, డైలీ జాయిన్ అవ్వండి.
వినండి, జపం కూడా చేయండి. మీరు మెల్లగా వీలైనంత తొందరలోనే ఈ స్థితి నుండి మీ చేతన బయటికొచ్చి మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటాం మాతాజీ. సరే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. ప్రణామం మాతాజీ. పుష్పలత మాతాజీ. పుష్పలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ, అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ 6 months నుండి జాయిన్ అయినా నేను. అంతకుముందు అసలు భక్తి ఉండేది కానీ బట్ ఏ దేవుడు మొక్కితే ఏమవుతుంది, ఎవరన్నా చెప్తే ఈ దేవుడు మొక్కండి బాగవుతుంది, ఆ దేవుడికి మొక్కండి బాగవుతుంది, ఇలా ఉండండి, ఇది చేయండి అది చేయండి, ఇదే పాకులాట. దేనికి చేయాలి, ఎలా చేస్తే ఏమవుతుంది అనేది ఒకటి టెన్షను, మనసులో ప్రశాంతత ఉండదు, చేసేది చేస్తూనే ఉంటాం, అసలు ఏమీ అవ్వదు, భక్తి ఉండదు. ప్లస్ అది చేయాలన్న ఆరాటం, ఇది చేస్తే బాగా అవుతుంది అన్న ఆ కాన్సెప్టే కానీ భక్తితో చేయాలి అనేది ఉండకపోయేది. ఇది బాగలేదు, ఈ దేవుడు చేస్తే బాగవుతుంది, చేసామా ఖర్చు పెట్టామా బాగా కాలేదు, ఏది చేసినా వేస్ట్, ఇలా ఉంటున్నాం అనేది ఒకటి ఇలానే ఉండిపోయేది. మనసు అనేది ఒక ప్రశాంతంగా ఉండకపోయేది మాతాజీ. కానీ 6 months నుండి నేను ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చి నుండి ఒక్కటే మీరు అన్నారు, మన కర్మలు ఉన్నంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి. కృష్ణ భక్తి చేస్తూ ఉంటే అవి చిన్న చిన్న తొలగిపోతాయి, కానీ ఒకేసారి తొలగిపోవు అవి. మన కర్మ మనం అనుభవించాల్సిందే. అది ఎక్కువయ్యేది తక్కువ అవుతుంది, కానీ అనుభవించడం మాత్రం మనం కర్మ అనుభవించాలి అనే కాన్సెప్ట్ మీరు చెప్పింది మాతాజీ. నాకైతే అవును, ఒక కరెక్టే అది. మనం చేసిన మంచి పని అయినా చెడు పని అయినా మనం అనుభవించాల్సింది. మంచిని తీసుకున్నట్టే చెడును కూడా యాక్సెప్ట్ చేయాలి, అంతే, అనుభవించాలి. కానీ ఎంత ప్రశాంతతకు వచ్చిందంటే మాతాజీ నేను అసలు ఏదైనా కృష్ణ ఉన్నాడు చూసుకుంటాడు, తనే, మన చేతిలో ఏమి లేదు, మనం చేసేది కాదు, చేస్తున్నది తనే, చేసేది తనే, మనం చేసేది ఏమీ లేదు. మనం ఈ దుఃఖాలయం ఇవి అనుభవించాలి, భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. మనం చేసేది భక్తి ఒక్కటే, తనని 24 hours కృష్ణనామం జపించుకోవాలి. మాల చేతిలో లేకపోయినా మనసు అనేది దేవుడి పైనే ఉండాలి. అదొక్కటి నేర్చుకున్న మాతాజీ, ఎక్కడికన్నా పోయినా ప్రశాంతంగా ఉంటున్నాను మాతాజీ. అంతకుముందు టెన్షన్ 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 ఒక్కటే. ఇప్పుడు ఆ లక్ష్మీ మాత చెప్పినట్టు, అదే మా మన్మడు ఉన్నాడు కదా, వాడికి థ్రోట్ పెయిన్ వచ్చింది అన్నాను, సర్జరీ అన్నారు కదా, చెప్పారు అసలు కంపల్సరీ సర్జరీ చేయాలన్నారు. కానీ వాడి గురించి చాలా చేశాను మాతాజీ, మీరు కూడా చేశారు చెప్తే. అసలు అది ఆ సర్జరీ లేదు, మెడిసిన్తో తగ్గిపోయింది మాతాజీ. అప్పుడు అనిపించింది ఉన్నాడు భగవంతుడు, మనం తనని ధ్యానిస్తే తనే మనని చూసుకుంటాడు అనే ఒకటి ఆ ధోరణి మొత్తం దేవుడిపై పడిపోయింది మాతాజీ నాకు. అంటే నా ఎక్స్పీరియన్స్ అది 6 months లోనే. కానీ ఫస్ట్ నుండి భగవంతుని ధ్యాసలో ఉంటే అసలు ఇంత బాధపడిపోయే వాళ్ళం, ప్రశాంతంగా ఉండేవాళ్ళం కదా అనే దానికి వచ్చిన మాతాజీ నేను అయితే. కానీ ఈ మధ్య వాళ్ళు పోయిన దాకా కరెక్ట్ వినట్లేదు, కానీ మీరు వచ్చిన నాడు మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతున్నాను. అది ఒక్కటైతే మీ గురువుల దయ మాతాజీ. నాకైతే మీ నుండే చాలా నేర్చుకున్నాను మాతాజీ నేనైతే. అంటే నేర్చుకున్నా అంటే మీరు చెప్పేది వినడం, పాటించడం, అది నాకైతే అసలు భగవంతుడు నిజంగా ఉన్నాడు, మనతోటే ఉంటాడు. మనం భగవంతుని దూరం పెట్టేసరికి మనకు సమస్యలు వస్తున్నాయి, కానీ మనం భగవంతుని తోటి ఉంటే భగవంతుడు మనతోటే ఉంటాడు, మన హృదయంలోనే ఉంటాడు, మనం విడిచిపెట్టి వెళ్ళడు, తను ఎప్పుడు మన కోసమే ఉంటాడు భగవంతుడు అనేది నాకు అదైతే అంతే, ఇంకా విడిచిపెట్టేది లేదు ప్రాణం పోయేంత వరకు. ఇంకా తనకు మించిన వాళ్ళు ఎవరు లేరు, ఏ ఆప్తులు కారు, ఏ పిల్లలు కారు, ఏ బంధువులు కారు, ఏ పక్క వాళ్ళు కారు, ఎవ్వరు కారు. మనది మనం భగవంతుడు అంతే. ఉండాలి, నలుగురితో ఉన్నప్పుడు నలుగురితో ఉండాలి, మన ధ్యాస మాత్రం భగవంతుడి పైన ఉండాలి. అదొక్కటి నేర్చుకున్న మాతాజీ. అది కరెక్టో కాదో తప్పైతే క్షమించండి, అదే తప్పైతే క్షమించండి మాతాజీ. నేను నేర్చుకున్న కొంచెం అంతే, ఇంకా చాలా ఉంది నేర్చుకునేది. హరే కృష్ణ మాతాజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనకి భగవంతుడి గురించి ఒక చిన్న కోట్ విన్నాను, అది చెప్తాను. ఏంటి అంటే, చాలా సార్లు భగవంతుడు మనం అనుకున్నది కనుక తీరిస్తే
భగవంతుడు మనకి మంచి చేసినవారు. ఓకే. ఉమ్, ఒకవేళ ఉమ్, భగవంతుడు మనం అనుకున్న దానికి నో చెప్పారనుకోండి, భగవంతుడు ఉమ్, ఎంతో బెటర్ చేస్తున్నారు మనకి అని ఆ, గుర్తుపెట్టు. కానీ భగవంతుడు మనం చేసే ప్రేయర్స్ కి ఆన్సర్ ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా బెస్ట్ ఏదో జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి అని అంటారు. ఓకే మన మాతాజీ. ప్రేయర్స్ ఆన్సర్ చేస్తే మంచి ఉమ్, జరుగుతుంది, మనకి గుడ్ మంచి విషయం జరుగుతుంది. మన ప్రేయర్స్ అనేవి ఆన్సర్ చేసి నో అది నేను చెయ్యను అన్నారు అనుకో భగవంతుడు, మనకి మనం కోరిన ఉమ్, దానికన్నా మంచిది ఇవ్వాలని చూస్తున్నారు. కానీ మన ప్రేయర్స్ చేస్తున్నప్పుడు భగవంతుడు వెయిట్ చెయ్యి, నేను చూస్తున్నాను, నేను నీకు నువ్వు కొంచెం ఓపికతో ఉండు, సహనంతో ఉండు అంటున్నారంటే భగవంతుడు ది బెస్ట్ థింగ్ మనకి ఇవ్వాలి అని చెప్పి మనల్ని వెయిట్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్వేస్ నేను నేను అదే అనుకుంటాను మాతాజీ. ఇంకా మనది కర్మ ఇంకా ఉన్నట్టుంది, అది సాల్వ్ అవ్వాలి, అది క్లియర్ అవుద్ది. మనం దాని గురించి అంటే బెస్ట్ దాని గురించి ఆలోచించకుండా మనం చేస్తే భగవంతుడు చేస్తాడు. ఇంకా టైం పడుతుంది, తను చూస్తున్నాడు మనని. తనే మనని పుట్టించాడు, దేహం అంతా తనదే. మనమేం రెడీ చేసాం మాతాజీ? ప్రకృతి కానీ మనుషులను కానీ మన దేహంలో ఎలా ఉండేది ఎవరు తయారు చేసి పెట్టింది మాతాజీ? అంతా తనదే. తను చేసిందే, మనది ఏమీ లేదు. తనే చూసుకుంటాడు. కానీ మన కర్మ, మనం ఏం కర్మ చేసామో అది అనుభవించాలి కదా. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి, అంతే. అనుభవించుదాం అంతే. తను చూస్తున్నాడు. తను కూడా మనం కష్టాలు పడితే తను కూడా బాధపడతాడు, తను కూడా ఏడుస్తాడు, అయ్యో వీళ్ళకి ఇలా ఉంది అని. కానీ ఇంకా చూద్దాం, ఇది అయిపోతే ఇంకా ఉందేమో ఒకటి. మనం భక్తి చేస్తూ ఉంటే మనం భక్తి అనేది నెక్స్ట్ జన్మకు కూడా వస్తుంది. ఈ జన్మలో ఉన్న ఆస్తులు మనకి రావు, కానీ నెక్స్ట్ జన్మలో అనేది ఆ భక్తి అనేది మనకి కంటిన్యూ అవుతుంటది. సరే, నెక్స్ట్ ఒకవేళ జన్మ ఉంటే మాత్రం భగవంతుని భగవంతుని దగ్గరగానే ఉండాలి, కానీ వేరేది ఉండకూడదు. అది ఇస్తే చాలు, కానీ జన్మ ఉండొద్దు అని కోరుకుంటున్నాము. ఉంటే మాత్రం భగవత్ చింతనలోనే ఉండాలి. దేవుడా ఇంకొకటి వద్దు నాకు అనే దాని కాన్సెప్ట్ తోనే ఉంటాను మాతాజీ. ఇంకా వేరే వద్దు నాకు. ఇంకా నన్ను ఒక్కదాన్ని పుట్టించినా సరే నాకు ఏది వద్దు. భగవంతుని చింతనలోనే భగవంతునికి సేవ చేసుకుంటూ ఉండాలి తప్ప ఇంకా నాకు ఇంకేది వద్దు. ఈ జన్మకి ఇవి చాలు. ఈ దుఃఖాలయంలో పుట్టకూడదు అనుకున్నాం, పుడితే దైవ నిర్ణయం, అది మన చేతిలో ఏమీ లేదు, మనం చేసేది ఏమీ లేదు. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో ఇవాళ క్లాస్ అనేది మనం అనుకోకుండా ఇట్లా తిరిగింది. చాలా మంది డివోటీస్ వారి వారి యొక్క అనుభవాలు అనేవి చెప్పారు, వారి భగవంతుని పైన వారికి ఉన్న భావాలు అనేవి చెప్పారు. వెరీ నైస్. సిన్సియర్గా సాధన చేయండి. మనం అనుకున్నట్లు మనకి దొరికిన అవకాశం అనేది చాలా 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 అరుదైన అవకాశం. భక్తిని సిన్సియర్గా తీసుకొని భగవత్ నామాన్ని చాలా సిన్సియర్గా జపం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. దండవత్ ప్రణామం. हरे कृष्ण. మాతాజీ దండవత్ ప్రణామ్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు. ఒక రోజు క్లాస్ లేకపోతే మాకు బోర్ లాగా ఉంటది. క్లాస్ లేకపోతే మిస్ అయిపోయినా మా ఏదో కోల్పోయినట్టు ఉంటది మాతాజీ, క్లాస్ వినకపోతే మట్టుగా. హరి బోల్ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఇంట్లో అంటారు ఏం చెప్తారు, రోజు ఏం ఆలకిస్తావు, ఇవే చెప్తాను. మాకు అది ఆలకించిన వాళ్ళకి తెలుస్తుంది ఏం చెప్తున్నారు ఏంటని. ఒకసారి నువ్వు కూడా విను అంత అనమాట. చాలా బాగుంటది మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ.